కాకతీయుల కాలం నాటి శాసనాల గురించి తెలుసుకుందాం. శాసనాల గురించి తెలిపే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ నోన్ యాజ్ ఎపిగ్రఫీ అని పిలుస్తారు. కాకతీయుల కాలంలో మొత్తం 14 శాసనాలు వేయబడ్డాయి. అవి ఫస్ట్ది మాగల్లు శాసనం లేదా మాంగల్లు శాసనం అని పిలుస్తారు. రెండవది బయాచెరు శాసనం, కాజీపేట దర్గా శాసనం, కాజీపేట శాసనం, శనిగారం శాసనం, హనుమకొండ శాసనం, మోటుపల్లి అభయ శాసనం, దుర్గి శాసనం, మల్కాపురం శాసనం, ఎందుపట్ల శాసనం, విలాస తామ్ర శాసనం, కలువచెరు శాసనం, ద్రాక్షారామ శాసనం, పాలంపేట శాసనం. ఇవి మొత్తం 14 కాకతీయుల కాలంలో వేసినటువంటి శాసనాలు. ఫస్ట్ మనం మాగల్లు శాసనం గురించి తెలుసుకుందాం. దీన్ని తూర్పు చాళుక్య రాజు అయినటువంటి దానర్నవుడు వేయించాడు. దానర్నవుడు అనే వ్యక్తి తూర్పు చాళుక్యులుగా పరిపాలించే రాజు. తూర్పు చాళుక్యులకే మరొక పేరు వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. ఈ తూర్పు లేదా వేంగి చాళుక్యులు వేంగి కేంద్రంగా పరిపాలన సాగించారు. కాకతీయులు రాష్ట్రకూటులకి సామంతులుగా మొదటగా ఉండేవారు. ఈ శాసనం ఏమి తెలుపుతుందంటే, దానర్నవుడికి 3వ కృష్ణుడు సహకరించాడు. ఈ 3వ కృష్ణుడు ఎవరు అంటే రాష్ట్రకూట రాజు. ఈ 3వ కృష్ణుడి యొక్క సేనానే గుండియన. ఈ గుండెనే మరొక పేరు కాకర్త గుండెన అని చరిత్ర ప్రకారం తెలుపుతుంది. ఈ కాకర్త గుండెన కోరిక మేరకే దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి మాంగల్లు అనే గ్రామాన్ని దానం చేసినట్లు ఈ శాసనంలో కలదు. తర్వాత శాసనం బయ్యారం శాసనం. బయ్యారం చెరు శాసనం గణపతి దేవుని సోదరి అయినటువంటి మైలాంబ వేయించినవి. ఈ శాసనంలో కాకతీయ వంశవృక్షం గురించి పూర్తిగా తెలుపబడి ఉన్నది. ఈ శాసనం ప్రకారం మూల పురుషుడు ఎవరు అనగా వెన్న భూపతి లేదా వెన్నడు అని తెలుపుతుంది. తరువాతి శాసనం కాజీపేట దర్గా శాసనం. ఈ శాసనం వేయించింది దుర్గరాజు. ఈ శాసనంలో కళ్యాణ సోమేశ్వరంకి సహకరించుట వలన హనుమకొండ సామంత హోదా పొందినట్లుగా ఇందులో తెలుపబడి ఉన్నది. తర్వాతి శాసనం కాజీపేట శాసనం. 2వ బేతరాజు ఈ శాసనాన్ని సంస్కృత భాషలో వేశాడు. కాకతీయులలో ప్రథముడు మొదటి బేతరాజు అని ఈ శాసనం ప్రకారం తెలుపుతుంది. తర్వాతి శాసనం శనిగారం శాసనం. దీని మొదటి బేతరాజు వేయించాడు. దీనిలో యుద్ధమల్లుడికి జీనాలయం బేతరాజు దానం ఇచ్చాడని ఈ శాసనంలో తెలుపుతుంది. తరువాతి శాసనం హనుమకొండ శాసనం. ఈ శాసనం వేయించింది అచితేంద్రుడు. రుద్రదేవుడి కాలంలో వేయిస్తాడు. 2వ ప్రోళరాజు రుద్రదేవుడు గురించి విజయాల గురించి ఈ శాసనంలో తెలుపుతుంది. ఈ 2వ ప్రోళరాజు రుద్రదేవుడి యొక్క తండ్రి. అతని తండ్రి గురించి తన విజయాల గురించి ఈ శాసనంలో వేసుకున్నాడు మన రుద్రదేవుడు. ఈ కాలంలో ఉన్నటువంటి అచితేంద్రుడు వేయిస్తాడు. ఈ హనుమకొండ శాసనంలోనే కాకతీయులు స్వతంత్రులయ్యారని తెలుపుతుంది. తరువాత శాసనం మోటుపల్లి అభయ శాసనం. ఆ మోటుపల్లి అభయ శాసనం వేయించింది గణపతి దేవుడు. ఇందులో పేరులోనే అభయం అనే పేరును బట్టి అభయం అనగా ఇక్కడ వర్తకం చేసేటువంటి వ్యాపారులకు అభయం ఇస్తున్నట్లుగా మోటుపల్లికి వచ్చి వ్యాపారం చేసుకోమని చెప్తున్నాడు. కాకతీయుల విదేశీ వర్తకం గురించి ఈ శాసనంలో తెలుపుతుంది. అదేవిధంగా మోటుపల్లిని దేశీయ కొండన పట్టణంగా ఈ శాసనం తెలుపుతుంది. కాకతీయుల కాలంలో ప్రధాన రేవు పట్టణంగా మోటుపల్లి అభివృద్ధి చెందింది.
ఈ మోటుపల్లిని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు మార్కో పోలో రుద్రమదేవి కాలంలో సందర్శిస్తాడు. దుర్గి శాసనం తర్వాత శాసనం వేయించినది ఎన్నిక దేవుడు. ఇతను రుద్రమదేవి సేనాని. ఈ శాసనంలో రుద్రమదేవి యొక్క పట్టాభిషేకం గురించి కాదు. ఈ పట్టాభిషేకం నందు రుద్రమదేవి తీసుకున్న బిరుదు పట్లోధృతి. తరువాతి శాసనం మల్కాపురం శాసనం. ఈ శాసనం వేయించినది రుద్రమదేవి. ఈ శాసనంలో విద్యా మండపాలు, ప్రసూతి వైద్యశాలలు, దేవాలయాల నిర్వహణ, అన్నదాన సత్రాల గురించి వివరించబడి ఉన్నది. తరువాతి శాసనం చెందుపట్ల శాసనం. ఈ శాసనం వేయించింది పువ్వల మూవడి. ఇతను ఎవరంటే రుద్రదేవి సేనాని అయినటువంటి మల్లికార్జున యొక్క బంటు. ఈ శాసనంలో రుద్రమదేవి మరణం గురించి ఉంది. రుద్రమదేవికి కాయస్తంభదేవుడికి మధ్య జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించినట్లుగా ఈ శాసనంలో తెలుపుతుంది. ఈ పువ్వుల మూవడి సోమనాథ దేవునికి భూమిని దానంగా ఇచ్చినట్లు కూడా ఈ శాసనంలో తెలుపుతుంది. విలాస తామ్ర శాసనం. ఈ శాసనం వేయించినది ప్రోలయ నాయకుడు. ఇతను ముసలిని వంశానికి చెందినటువంటి రాజు. కాకతీయుల పతనం గురించి ఈ శాసనంలో ఉంది. రెండవ ప్రతాపరుద్రుడైనటువంటి రాజు నర్మదా నదిలో దూకినట్లుగా ఈ శాసనంలో ఉంది. జునా ఖాన్ లేదా ఉలూ ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ ప్రతాపరుద్రుడిని ఢిల్లీ తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో నర్మదా నది లోయలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఈ యొక్క విలాస తామ్ర శాసనంలో తెలుపుతున్నది. కలువ చెరువు శాసనం. ఈ శాసనం వేయించింది రెడ్డిరాణి అనితల్లి. వీరి తర్వాత కాకతీయుల తర్వాత వచ్చినటువంటి ముసలి నాయకులు, తర్వాత రెడ్డి రాజులు. ఈ రెడ్డి రాజులు ఉన్నటువంటి దాని అనితల్లి ఈ శాసనం గురించి చెప్తుంది. ఈ శాసనం ప్రకారం వరంగల్పై 8 సార్లు తురుష్కులు దండయాత్ర చేసినట్టుగా తెలుపుతుంది ఈ శాసనం. పాలంపేట శాసనం వేసింది రేచర్ల రుద్రుడు. ఈ రేచర్ల రుద్రుడు గణపతి దేవుని సేనాని. తరువాతి శాసనం ద్రాక్షారామ శాసనం వేసింది అన్నారస్. ఈ అన్నారదేవి రుద్రదేవుడి భార్య.